ముళ్ళుతోటే తీయాలి అనుకున్నారో లేకుంటే సక్క రీతితో చెప్తే ఇంటలేరు అనుకున్నారో గాని ఈ రైతన్నలు మాత్రం కనీ విని ఎరగని తీరుగా కనీసం అవతలని ఆలోచనలకు కూడా అంతు చిక్కని తీరులా నిరసన చేసిండ్రు. మేము ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా రైతులకు ఇంత అపమానం ఎప్పుడు? బల్లే హోంవర్క్ రాయకపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తారు కదా, హాగో గట్లనే ఉంది లేకాత. కానీ గిట్లా ఏసీలు సర్కార్కు పనిష్మెంట్ ఇప్పించేటట్టే ఉంది సినిమా చూస్తే. మరి లేకపోతేంది, ఎంతసేపు అని గదవలు కాళ్ళు ఏలు పట్టుకుని బతిలాడాలనా? పండ్లు కావాలంటే అందరు కళ్ళలో పడాలి, అట్లా కావాలంటే గిట్లా చెయ్యాలి. ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ లా నెల గడుస్తుందంట ఈ అన్నలు పంట తెచ్చి పడిగాపులు గాయబట్టి. ఇక సోయా పంటను కోరనికే సర్కారోళ్ళు ఈగరారు ఆగరారు. ఎన్ని రోజులు ఇంకా ఇట్లా అయితే కాదు, మాకు బుద్ధి లేక పంటను వండించినాం, మాకే తెలుగులు లేవని సర్కారును ఏమనలేక కాళ్ళ గిట్ల మోకాల మీద కూర్చొని నిరసన చేసుకుంటే శిక్ష వేసుకుర్రు. మరి సర్కారును గింత మ్యాస్ ర్యాగింగ్ చేస్తే వైరల్ కాకుండా అవుతారా? సోషల్ మీడియాలో గిరికలు కొడుతున్నారు ఈ రైతన్నలు. మరి ఏం చేస్తాం, గట్టిగా అడుగుదామన్నా చెయ్యి గుర్తోళ్ళు చేతుల లేకుండా అయినరు. పీటెక్ పెట్టుకొని ఎదురు చూసినట్టుంది తప్ప పంట కొన్న పాపన పోతలేదట సర్కారు. పంట వండియనీకే యూరియా కష్టాలు, కింద పడో మీద పడో పంటను వండిస్తే కొనుక్కోమని గోసలు. ఎన్నటికి తీరుతాయో ఏం పాడో రైతన్నలకు అని మాట్లాడుతుర్రు తెలంగాణ పబ్లిక్ అంతా. అఖండ 2 ఈ సినిమా మొత్తం మీద లొల్లిలన్నీ దాటి రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ బోయపాటి బండి సంజయ్ సార్ ను కలిసి ఏదో మాట ముచ్చట పెట్టిండు, మనం కూడా చూద్దాం పాన్. అఖండ 2 సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారు పేరు ఇలా బోయపాటి శ్రీని గారు. అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతోని ఆ మూవీ తీయడము, నిజంగా వారికి ఆలోచన ఎట్లొచ్చిందో నిజంగా పరమేశ్వరుడే వాళ్ళు కూడా లీనమై వారితో తీయించడని నేను అయితే అనుకుంటున్నా మూవీ చూసిన తర్వాత. అయితే పరమేశ్వరుడే చేపించిండంటారా సార్? మరి సినిమా చూసినాక మీకు ఎట్లా అనిపించింది? ఎట్లుంది సార్ అసలు సినిమా? ఇన్ని రోజులు నా జీవితాన్ని నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి. అరే వా, ఏమన్నా డెసిజన్ తీసుకున్రా? ఇన్ని రోజులు మీరు ధర్మం కోసం పనిచేస్తలేరా అయితే? ఆహా, మీరే అన్నారు కదా సారు. మరి సినిమా హీరో బాలకృష్ణ గురించి ఏమంటారు? కాలేజీలో గాని, స్కూళ్లలో గాని, ఫంక్షన్ లో గాని అంతకుముందు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పి అడిగేవాళ్ళు, రేపు ఏం చేద్దాం అనేవారు. ఇప్పుడు క్లాస్ రూమ్లు కాలేజీలే బాలకృష్ణ గారి సినిమాని చూడాలని చెప్పి బెట్టింగ్ పెట్టుకుని ఇలా సినిమాలు చూసే పరిస్థితి వచ్చిందంటే అది బాలకృష్ణ గారి గొప్పతనం. ఇవాళ ఆ వయసులో ఇలా ఎన్టీ రామారావు గారిని మైమర్పించే విధంగా ఎన్టీ రామారావు గారు లేరు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఎవరు ఊహించుకుంటలేరు. ఇలా బాలయ్య గారి రూపంలో ఇవాళ ఎన్టీఆర్ చూసుకుంటున్నాం. ఇవాళ అటువంటి ఒక గొప్ప నటుడు బాలకృష్ణ గారు. నిజంగా వారు వేషధారణ వారిని చూస్తుంటే నిజంగా శివుడే ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆవు సారు, ఇది మాత్రం వాస్తవమే. బాలయ్య అనేది ఒక ఎమోషన్, జై బాలయ్య అనేది ఒక అలవాటు లెక్క మారిపోయింది. ఆయన యాక్టింగ్ అట్లుంది కాబట్టే ఏడ చిన్న లొల్లైనా జై బాలయ్య అనుకుంటా మోగిస్తుండ్రు పిల్లగాన్లు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటున్నామని మంచిగానే చెప్పిర్రు. సినిమా గురించి కూడా బాగానే మాట్లాడారు. కాకుంటే చూసుకోరి మళ్ళా సరదాకే మీరు ఏదన్నా మాట్లాడితేనే ప్రతిపక్షాలు కాకులు గద్దలు కూరుకొస్తాయి. మీరు అందులో ఇంకా ఈ సినిమా చూసే ఇంకా ధర్మం దిక్కు నడుస్తా అది ఇదని అంటారు. తేడా కొట్టకపోతే అదే చాలు సారు. సరే, బండి సార్ చెప్పినట్టు ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఓ పారి చూడుండ్రి, ఎలా చూసుకొని.